నా గిఫ్ట్లు నాకు ఇచ్చేయి అంటూ నిఖిల్ దగ్గరికి వెళ్ళిన కావ్యశ్రీ. ఇక కావ్యశ్రీకి నిఖిల్కి ఈ మధ్యలో పడటం లేదని అందరికీ తెలిసిన విషయమే. అయితే కావ్యశ్రీ నిఖిల్ దగ్గర తన గిఫ్ట్ని తీసుకోవడానికి వెళ్ళారట. ముందుగా తను వెళ్ళేసరికి నిఖిల్ వాళ్ళ తమ్ముని గారు ఎదురయ్యారట. మీ అన్నయ్య దగ్గర ఉన్న గిఫ్ట్లు తీసుకోనికి వచ్చానని కావ్యశ్రీ చెప్పారట. ఇక నిఖిల్ మాత్రం దానికి ఒప్పుకోలేరట. ఇక నిఖిల్ మాత్రం ఎప్పటికీ నువ్వే నా భార్యవి, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వే నా భార్యవి, నేను నీకు గిఫ్ట్లు ఇవ్వను అని చెప్తా, నాకంటూ ఉన్న జ్ఞాపకాలు అవి అని నిఖిల్ అయితే ఎమోషనల్ అవుతారంట. ఇక కావ్య ఉండి ఇష్టం లేనప్పుడు గిఫ్ట్లు మాత్రం నీ దగ్గర ఎందుకు అని కావ్య అంటుంది. అది నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేము, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అది నువ్వు ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను ఇవ్వను అని నిఖిల్ అయితే అన్నారట. ఇక ఇద్దరి మధ్య ఇలా డిస్కషన్ అయితే జరిగిందట. ఇక కావ్య నా గిఫ్ట్లు నాకు ఇచ్చే అనడం, నీ గిఫ్ట్లు నువ్వు తీసుకో అనడం, ఇక నిఖిల్ ఉండి నువ్వే నా ప్రాణం, నువ్వు నాకు కావాలి అనే విధంగా నిఖిల్ మాట్లాడడం, ఇదంతా డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చేసిందంట ప్రస్తుతానికి. మరి ఈ విధంగానైనా వీళ్ళిద్దరు కలుస్తారా అనేది చూడాలి.